యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ వందనాలు. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ సభల్లో ప్రార్థన చేసినందుకు, పాలు పొందినందుకు, పరిచర్య చేసినందుకు, కానుకలు ఇచ్చినందుకు, అన్ని విషయాల్లో ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ ప్రభు బహుగా దీవించాలని నేనైతే చాలా క్లియర్గా ప్రార్థన చేసే, ప్రభువా లెక్కగట్టి ఈ పనికి లెక్కగట్టి వాళ్ళు ఏ పని చేసినా దానికి 1000 ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభువా అని. ఆమేన్. ప్రభు అట్టి కృప మీకు దయచేయనుగాక. రాలేని వారిని కూడా దీవించి వచ్చే సంవత్సరానికి నడిపించునుగాక. ఆమేన్. నాన్న ఎప్పుడు ప్రార్థన చేసినా చివరిలో, ప్రభువా ఇచ్చిన వారిని ఇవ్వలేని వారిని కూడా దీవించండి నాయన అనేవాడు. ఒక్కరవతాల్చా. అదొక మంచి ప్రార్థన ఆయన దగ్గర నేర్చుకున్న వాటిలో అదొకటి. కొన్నిసార్లు నా దగ్గర కూడా ఉండవు కదా. లేనప్పుడు మనం కానుక వేయలేము. ఆ సమయంలో కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఇచ్చిన బిడ్డలందరినీ 100 అంతలుగా దీవించండి ఆయన అంటే నాకు కష్టంగానే ఉండేది. కాబట్టి ప్రభు అందరికీ కృప చూపాలని మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. ఏదైనా మనం అందులో గుండా పెడితే కానీ మనకు తెలియదు. స్తోత్రం. అయినా ప్రభు హృదయాన్ని చూసి ఆశీర్వదించే దేవుడు. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, మీకు ఇవ్వాలని ఉంది, మీ దగ్గర లేవు, ప్రభు దానిని ఇచ్చిన దాని కింద లెక్క కడతాడు. ఈ కౌంట్స్ ఇట్. లేవు కాబట్టి ప్రభువా ఉంటే 1,00,000 వేద్దాం అనుకుంటున్నానంటే ఆయనకి అది కూడా తెలుసు, నువ్వు వేస్తావో ఇవో. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ యూ. మీ కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ మీటింగ్ అంతట్లో కొన్ని అనుభవాలు ఏంటంటే, మీటింగు ఎలా అనిపించిందంటే, కొన్నిసార్లు కొంతమంది ఏమో వచ్చి పని చేశారు, కొన్ని సంఘాలు రాలేదు. కొద్దిమంది వచ్చారు కానీ సరిగ్గా రాలా. అప్పటికప్పుడు నాకు బాధ కలిగింది, కొంచెం కోపం కూడా వచ్చింది. అయితే వాళ్ళు తర్వాత మళ్ళీ వచ్చారు, పని అంతా చేశారు. వర్క్ అంతా జరుగుతున్నప్పుడు మళ్ళా నాకేమనిపించిందంటే, ఇప్పుడు ప్రసవించే తల్లి ఎలా ఉంటుంది, ప్రసవించేటప్పుడు విపరీతమైన వేదన పడి బాధపడుతుంది. మీకు తెలుసు స్త్రీలకు ఆ బాధ అంతా. కానీ బిడ్డను చూసిన తర్వాత అది పెద్ద విశేషం కాదులే, దేవుడు సహాయం చేస్తాడులే. మళ్ళా మీటింగ్ విషయంలో నాకు కూడా అనిపించింది, మన సంఘాల విషయంలో అప్పటికప్పుడు కొంచెం బాధ కలిగినా తరువాత అవన్నీ మర్చిపోయి దేవుడు అందరినీ వాడుకున్నాడులే. దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పోతే మీటింగ్ విషయంలో కొన్ని సంగతులు ఏంటంటే, మన ఉద్దేశం, మన గురి రెండే. నెంబర్ 1, ప్రభువుని ఎరగని వారికి ప్రభువుని ఎరుగునట్లుగా సువార్తను చాటించడం. నెంబర్ 2 ఏంటంటే, ఆల్రెడీ ప్రభువుని తెలుసుకున్న వారిని సువార్త చేసే విషయంలో ప్రోత్సహించడం. మీ బిడ్డలను ఇస్తారో, ప్రభు కానుకిస్తారో, ప్రభు కొరకు పరుగులు ఎత్తారో, పరిచర్య చేస్తారో, సంథింగ్ యూ మస్ట్ బి డూయింగ్. ఏదో ఒకటి మీరు చేస్తూ ఉండాలని ప్రోత్సహించడం. ఈ 2 అతి ప్రాముఖ్యమైన సంగతులు. ఈ 2 మనం చేయగలిగాం. ఆమేన్. కొంచెం మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఏంటంటే, సువార్తను మూయడానికి, ఈ మాటను మీరు బాగా వినాలి, సువార్తను మూసివేయడానికి, దేవుని రక్షణ ప్రణాళికను పాడు చేయడానికి శత్రువు బాగా ఎగసిపడుతున్నాడు. కాబట్టి
వానిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా జయించాలి అనే విషయంలో కొంచెం ధైర్యాన్ని కూడా మీలో నూరిపోసే ప్రయత్నం పెద్దలు చేశారు. అంతే తప్ప మనుషుల విషయంలో మన కోపం ఏదైనా ఉంది అంటే సాతానుడు, అపవాది మీదే. మనుషుల విషయంలో మనకి ఎట్టి విషయంలోనూ ద్వేషము లేదు. వీ లవ్ దెమ్ అండ్ వీ ప్రే ఫర్ దెమ్ అండ్ వీ లైక్ దెమ్ ఇండీడ్. ప్రతి దైవజనుని బోధ అదే. దీనిని జస్ట్ మీరు మనసులో గుర్తుంచుకోవాలి, ప్రజలు కూడా ఎరిగి ఉండాలని ప్రభువుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఈ 3 విషయాలు ప్రభు సహాయం చేశారు. అంటే మనం మీటింగ్ ఎందుకొరకు పెట్టామో ఆ గురి కంప్లీట్ అయ్యింది. హల్లెలూయా. కాబట్టి మీ ప్రయాసకు దేవుడు జవాబిస్తాడు. ఆమేన్. ఇంకొక సంగతి ఏంటంటే, సహజంగా మీటింగ్ అంటే రకరకాల హైరానాలు ఉంటాయి. హైరానా అంటే తెలుగు పదమో ఇంగ్లీష్ పదమో ఏ పదం నాకు కూడా తెలియదు, కానీ వాడుతూ ఉంటారు కదా. తాపత్రయపడి ఉన్నట్లుగా పరుగులు ఎత్తడం. అప్పుడప్పుడు హైరానా అంటే ఏంటి తెలియాలంటే మీ పాస్టర్ గారిని వీడియో తీసి పెట్టాలి మీకు, ఇది హైరానా అని. అది హైరానా. అవన్నీ ఉంటాయి మనకి. అయినా వాటన్నిటిలో ప్రభు కృప చూపి సమస్తమును సక్రమంగా జరిగించారు. సహజంగా మీటింగ్ అంటే నేను టెన్షన్ పడుతూ ఉంటా, ఎవరైనా పడతారు, ధైర్యంగానే ఉంటాం. అయితే ఈసారి దేవుడు నాకు ఎట్టి హైరానా లేకుండా, కారణం నేను ఎక్కువ పనిలోకి పోలేదు, వాళ్ళే పోయారు, ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. ఇవి మీటింగ్ సారాంశాలు. మన గురి ప్రభువే, మన లక్ష్యం ఆత్మల రక్షణే. కొన్నిసార్లు అపవాది మిమ్మల్ని కూడా బెదరేస్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు ఇవన్నీ చేసావంటేనా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా నిన్ను అంటారు. మనం ఏమి చేయక్కర్లా. మనం ఏమంటామంటే, ఇదిగో ఒక స్టెప్ ముందుకెళ్ళానంటేనా నా యేసయ్య వస్తాడు, అప్పుడేమవుద్దో చూడమని వాడితో మీరు చెప్పండి, దేవుడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు. లోకానికి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులకు భయపడి మీటింగులు మానేసే వారికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అపవాది మిమ్మలను పరిస్థితులను చూసి బెదిరిస్తే ఎవరో ఏదో చేస్తారని మీరు ఒక స్టెప్ ముందుకేసి, యేసయ్య మా ప్రభువు త్వరగా రాబోతున్నాడు, అప్పుడు ఏం జరుగుద్దో మీరు కూడా ఆలోచించండి అని అపవాదితో చెప్పి మీటింగ్ను కొనసాగించండి. ప్రభువు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. పోతే ఇక మీకు పెద్దగా వాక్యం చెప్పడానికి నా దగ్గర టైం లేదు. నేను కూడా వెళ్ళాలి. ఇక్కడే 12 అయిపోయింది. రోజు వెళ్ళే వరకు అవుద్ది, ఇప్పుడేమో ఇవాళే 12. దానికి కారణం అక్కడ కొంచెం లేట్ అయింది. దానికి తోడు నేనేం 3:30కి లేచాను. మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ పడుకునే వరకు పెందలగడ లేవలేకపోయా. అసలు ఈ 4 రోజులు నిద్ర లేవు. నాకన్నా కరుణాకర్ గారికి, ఫిలిప్కి, ఇంకా దైవజనులందరికీ ఎక్కువ నిద్ర లేదు. అందుకొరకై ప్రభువును స్తుతిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అట్లా పని చేయబట్టే పని జరిగింది. ఆమేన్. యాకోబు రాసిన పత్రికలోనికి రండి. ఇంట్రడక్షన్గా మీకు కొన్ని విషయాలు చెప్తాను, వినండి. యాకోబు పత్రిక అనొచ్చు, యాకోబు రాసిన పత్రిక అనొచ్చు. అర్థమైందా? అంటే మీరు కొన్నిసార్లు మీరు చెప్పేటప్పుడు కానీ బోధకులు కూడా గుర్తుంచుకోండి. ఒక ఆయన తిమోతీయులకు రాసిన పత్రిక అన్నాడు. తిమోతీయులు లేరు అక్కడ, తిమోతీనే ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతీకి వ్రాసిన పత్రిక. అటు బంధించగలవదాన్ని, ఇటు రాకుండా. రొటేషన్ ఆపేసట్టు పెట్టు. రైట్. కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు, నా దగ్గరికి రాగానే ఆగిపోవాలి ప్రభు. సరే, అలాగనమాట. చిన్న చిన్న విషయాలు బైబిల్ మీరు చెప్పేటప్పుడు గుర్తుంచుకోవాలి. బైబిల్ని గురించి మాట్లాడేటప్పుడు క్రీస్తును గూర్చిన జ్ఞానము, సువాసన అని నిన్న మనం చదివాం. క్రీస్తును గూర్చిన జ్ఞానం అంటే బైబిల్ను గూర్చిన జ్ఞానమే. ఆమేన్.
ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణునిగా నివసించనంటాడు. కాబట్టి మీరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2, కీర్తనలను గురించి చెప్పేటప్పుడు వీలైనంత మట్టుకు 3వ కీర్తన, 6వ కీర్తన, 10వ కీర్తన, 100వ కీర్తన అనాలి, 100వ కీర్తన అనాలి. కీర్తన అంటే పాట. బైబిల్ గ్రంథం ముందు రాసినప్పుడు పుస్తకాలుగా రాసేశారు. తరువాత కార్డినల్ హ్యూగోనో ఎవరో ఆయన అధ్యాయాలుగా విభాగించాడు. ఎందుకు? మనం చదువుకోవడానికి వీలుగా ఉంటుందని. దేవునికి కూడా తెలుసు ఆ సంగతి, అధ్యాయాలుగా విడగొట్టిన సంగతి అని. మీకెట్లా తెలుసు అంటే, చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు, బోధించేటప్పుడు ప్రభువు నాతో కీర్తనల గ్రంథం 23వ కీర్తన చదువు అన్నారు అని విన్నారా? ఎక్కడన్నా మీరు విన్నారా? వినలేదా? ఇంకా వినకపోతే కొత్త వాళ్ళు వినకపోవచ్చు, ఇబ్బంది లేదు. అలా అంటారు అంటే దాని అర్థం ఏంటి? అధ్యాయాలు యేసయ్యకు దేవునికి తెలుసు, మనకు అందుబాటులో ఉండడానికి. అలాగే కీర్తనల గ్రంథాన్ని కూడా విడగొట్టారు. 1వ కీర్తన, 2వ కీర్తన, 3వ కీర్తన. మన పాటల పుస్తకాలు ఉన్నాయా మీ అందరి దగ్గర? ఇటుకోమా. మన పాటల పుస్తకంలో నుండి 65వ అధ్యాయాన్ని చదువుదామంటామా? మరేమంటాం? 65వ పాట పాడదామంట, లేక 65వ కీర్తన పాడదామంట. కాబట్టి కీర్తనల గురించి చెప్పేటప్పుడు 65వ కీర్తన చదువుదామన్నారు. 65వ అధ్యాయము అని అనకూడదని నేను చెప్పను, కానీ అనడం అంత రైట్ అయితే మాత్రం కాదు, అర్థవంతం కాదని మీరు గుర్తుంచుకో. కీర్తనలు అంటే పాటలు. కాబట్టి మీరు కీర్తనలు కూడా చదువుకోండి. అవకాశం దొరికినప్పుడు, మరి ఇక్కడ కాకపోయినా మైకులో పాడితే అబ్బో ఎక్కడ తెచ్చింది అంటారు, కానీ ఇంటి దగ్గర పాడుకోండి. యెహోవా నా అని, ఆమేన్, పాడుకోండి. ఇవి కొన్ని విషయాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడును గనుక ప్రభు వల్ల తనకు ఏమైనా దొరుకునని తలంచుకొన రాదు. తర్వాత 9 ఇక్కడ ఉంది. 9, దీనుడైన సహోదరుడు చూసారా? మనము ఎలా ఆనందించాలి? అతిశయం అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి ధైర్యం. వినాలి బాగా మీరు. ఇప్పుడు ఇక్కడ ఒక మామగారు ఉన్నారు, ఆవిడకి బ్యాంకులో ఒక 2.5 లక్షలు ఉన్నాయి అనుకోండి. నాకున్న సంగతి మీకేట తెలుసు? అయ్యగారు ఎవడో చెప్పాడు, మా అయ్యగారేనని రమ్మకండి. ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఆవిడ ఎలా ఉంటుంది? అవునా కదా? నాకేంటమ్మా అన్నట్టుగా ధైర్యంగా ఉంటుంది. చెప్పదు ఎవరితో ఉందని, నరమానవుడికి చెప్పదు, కానీ లోపల మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది. ఆ కోణం అన్నమాట. అతిశయించడం అంటే ఎట్లాగంటే మీకు ఉదాహరణ చెప్తా. మన దేవుని మహాకృపలో మన సభలు గ్రౌండ్లో ఎంతమంది చూస్తున్నారో గ్రౌండ్ బయట అంతకన్నా ఎక్కువ మంది చూస్తున్నారు. ఆమేన్. పెద్ద ఉదాహరణ మీకు చెప్పాలంటే, గ్రౌండ్లో అన్న ఆశీర్వాదం గారు పాడినప్పుడు ఒక పాట 6 నుండి 10,000 మంది వరకు చూశారు. కానీ యూట్యూబ్లో అదే పాట 4 లక్షల చిల్లర మంది చూశారా? బాగా చూసినట్లు కదా వాళ్ళు కూడా. అలాగే ఈసారి అనేక మంది బిడ్డలు అనేక విషయాలు రెస్పాండ్ అవుతున్నారు. ఒకళ్ళకి వద్దరు, కొంతమంది కడుపుబ్బి ఏదో కామెంట్స్ పెడుతున్నారు. ఇక అవి పెడతారు, వాటన్నిటికీ మన వల్ల కాదు పట్టించుకోవటం. చూసుకోగలిగితే డిలీట్ చేసుకోవటం, లేకపోతే దేవుని స్తోత్రం వాళ్ళు కూడా దీవించాయి అంటమే.
ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న ఎస్తేరు మాట్లాడిన దానికి చాలామంది కామెంట్ ఇక్కడ అక్కడ కూడా, అయ్యా ఎస్తేరు, నా మట్టుకు నేను ఎస్తేరు మాట్లాడేటప్పుడు ఆనందించానయ్యా, సంతోషించానయ్యా అని. అమెరికా నుండి కూడా వాళ్ళు ఫోన్ చేసి, యువర్ డాటర్ ఈజ్ 10 times మోర్ దాన్ ద సన్ అని చెప్పింది ఒక ఆవిడ. 10 మంది కుమారుల కంటే ఎక్కువ అవుతుంది చూడు, మేము ప్రార్థన చేస్తున్నాం అనేటప్పుడు నాకు అలా అనిపించింది ఆమె మాటలు వింటుంటాను. నాకు కూడా సంతోషమైంది. నాకు కూడా ఇప్పుడు ఆవిడ అసలు చెప్పేటప్పుడే, నేను తర్జుమా చేసేటప్పుడే నాకు సంతోషం అయింది. ఎందుకనంటే మేము నేర్పినప్పుడేం అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలా, ఆ ఇంగ్లీష్ ఏముందలే అదే పనిగా మాకు అన్నట్టుగా కూర్చుంది, అది రాలా. ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటుంది. ఏం చెప్పుద్దు ఏమండి, మరి పాస్టర్ గారు అమ్మాయి ఇంగ్లీష్ మీడియం అన్నారు, మీ దగ్గరే చదివింది అన్నారు, తప్పులు చెప్తే ఒక రకమైన సమస్య వస్తుంది కదా అని నా భయం. అవేమీ రాకుండా జాగ్రత్తగా అంతా ప్రిపేర్ అయ్యి వచ్చింది, ప్రొఫెషనల్గా 4 మాటలు చెప్పింది. నా మట్టుకు నేను ఎంతో సంతోషించా, హృదయంలో ఆనందించా. దానిని ఏమంటారు? అతిశయించడం అంటారు. మంచిగా తీసుకోండి, చెడ్డగా కాదు ఇక్కడ రాయబడింది. దిస్ ఈజ్ ఎ పాజిటివ్ అతిశయం. నా అతిశయము నీవేనా, ఆనందము నీవేనా, ఆరాధన నీవే. హల్లెలూయా. ఎవడైనాను అతిశయించిన ఎడల వాడు ప్రభువునందే, అంటే వీళ్ళను కూడా ప్రభువులోకి తెచ్చి వారిని బట్టి అతిశయించమని. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి అసూయ ఉంటుంది అతిశయానికి బదులు. అసూయ ఉండి ఎవరన్నా పిల్లల గురించి కొంచెం గొప్పగా చెప్పుకున్నారనుకో, మా అబ్బాయి ఫస్ట్ వచ్చాడనన్నా, వచ్చాలే మలావు, అవన్నీ చెప్పకూడదు దేవుని సన్నిధిలో. ప్రభువుని పడకుండా నీ కొడుకుని పొగుడుతున్నావు ఏంటి, అది మంచిది కాదు, అసలు నీకు తెలియదేమో అన్నప్పుడు మీరేం మాట్లాడమాకండి. అది ఆమెలోనున్న అసూయ అని మీరు గుర్తుంచుకుని మౌనంగా, అవునా అక్క, నాకు ఇంతవరకు ఈ సంగతి తెలియదే, నువ్వు చెప్పావు, నీకు చాలా వందనాలని సరిపెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. నేను చాలాసార్లు చాలా చోట్ల, ఇక్కడ బయట కూడా చెప్తాను, మన సూసన్న నిస్సి ఎన్ని మొత్తం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం చెప్పేసింది ఇంగ్లీష్లో. ఆ సలోమి కొడుకు ఇంత ఉంటాడు, ఆవిడ మాటలు రావు అప్పుడు. 1-1.5 సంవత్సరాల వయసులోనే చాలా వచనాలు చెప్తూ ఉండేవాడు. సలోమికి అదే పని, స్నానం చేయించేటప్పుడు నేర్పడమే, అన్నం తినిపించడం, చెప్పాను మొదలుపెట్ట. పిల్లలకి రాక మాందో మనం నేర్పిస్తే వచ్చేస్తాయి. అందులో కూడా మనం ఆనందించవచ్చు, అతిశయించవచ్చు. స్తోత్రం. అది కూడా ప్రభువునందు అతిశయించిన దాని క్రిందే వస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. ఆమేన్. అయితే అక్కడ ఒక చిన్న లింక్ ఏంటంటే, ప్రభువా నా బిడ్డకే కాదు, అదిగో ఆ ప్రక్కమ్మాయి బిడ్డకు కూడా ఇటు కృప చూపయ్యా అనుకోవాలి. అప్పుడు దానికి మైనస్ ఉండదు. ఇంకా మా అమ్మాయి కాబట్టి చెప్పింది, మీ అమ్మాయికి వచ్చా అంటే +20 అలా -20 అవుద్ది. అది మళ్ళీ అది వేరే అతిశయం క్రిందకు వస్తుంది. చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద అర్థాలు మీరు గట్టిగా ఆలకించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9వ వచనము 1వ అధ్యాయం యాకోబు పత్రికలో, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలె. ఎవడు దీనుడు? అన్నాడంటే బాగా నీకు హంబుల్ పర్సన్, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావనుకో, నీకు ఉన్నదానిలో టాప్లో ఏదైతే ఉందో ఆ దానిని చూసుకుని ప్రభు ఎంతవరకు నాకు ఇచ్చాడు, అందుకు దేవునికి స్తోత్రం. తనకు కలిగిన ఉన్నత దశ. దీనుడు అతడు, లేనివాడు అతడు, ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నవాడు అతడు. అతనికి రోజల్లా కష్టపడితే 150 రూపాయలే వస్తున్నాయి.
ఏదో ఒక రోజున 175 రూపాయలు పడ్డాయి. అక్కడ ఉన్నత దశలో చూసావా 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 ఈరోజు నాకు ప్రభువు నాకు చెప్పండి, మామూలుగా అయితే 150 రావాలి, ఈరోజు 175 ఇచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చూసావా 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 మా అమ్మాయికి అందరితో పాటు పాడే క్వైర్లో అవకాశమే వచ్చేది, కానీ దేవుని కృపలో ఈసారి ఆమె చేతికి మైక్ కూడా వచ్చింది. అందుకు దేవునికి స్తోత్రం. దీనుడైన ఏమండి, మన అమ్మాయి మెయిన్ సింగర్ కాదుగా మైక్ ఇవ్వడానికి. సహజంగా ఎవరో ఇస్తారా, ఇస్తారుకి, కానీ ఇచ్చారు. అందుకు దేవునికి అనుకోవాలి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు. ఆమేన్. ప్రతివానికి ఏ దశ ఉంటుంది? ఏదో ఒక సందర్భంలో ఉన్నత దశ ఉంటుంది. దీన దశ ఎప్పుడు ఉందలే, ఉన్నత దశ. ఇప్పుడు మీరు నిన్న మీటింగు కమ్ము పెళ్ళి కదా, ఏ చీరలు కట్టుకొచ్చారు మరి? ఈ అమ్మాయికి ఇది కూడా ఉందా? ఇది ఎప్పుడు కొనుక్కుంది అనుకుంటారు కదా వాళ్ళు. అనుకుంటుంటేనంట మనం మెళ్ళలో బొమ్మలు కట్టుకు తిరగకూడదు, చూడమాక నాయంకని. అసలు కట్టుకునేదే చూడాలని కదా. మళ్ళీ దిష్టి బొమ్మ ఎందుకు నీకు? మెళ్ళలో కట్టుకుపోయి ముఖం అట్ట పెడతారు చూడు, ఇసుపు కళ్ళది ఎట్ట చూస్తుంది అనే మనసు వచ్చిందంటే మనకు మెళ్ళలో కట్టుకున్నట్టే. మనం మామూలుగా ఎప్పుడు నార్మల్గా ఉంటావు, ఆ రోజు శ్రేష్టమైన బట్టల్లో ఉన్నావు. దాని యందు నువ్వేం చేయాలంట? అతిశయించాలి. బైబిల్లో ఉన్న మాటలు చదువుతున్నాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు ఆనందించాలి, సంతోషించాలి. దేవుడు నాకు ఇట్టి ఆధిక్యత ఇచ్చాడు. When the brother of low degree rejoice in that he is exalted. ఎదిగినప్పుడు బైబిల్ ఆ భాషలో ఈ భాషలో మీరు ఎందుకు చదువుకోవాలంటే, ఒరిజినల్గానేమో హిబ్రూలో గ్రీకులో రాయబడింది. దాన్ని తర్జుమా చేసేటప్పుడు ఎట్లయినా భాషా పదాల్లో చాలా కష్టమైంది. ఇప్పుడు ఇది చదివితే నాకు అర్థమైనంత మటుకు ఇంగ్లీష్ కంటే కూడా తెలుగు బాగుంది కదా. ఉన్నత దశ యందు. ఎగ్జాల్టెడ్ అంటే వెన్ సంబడి ఎగ్జాల్టింగ్ యూ అన్న అర్థం వస్తుంది కదా. కానీ ఇక్కడ ఉన్నత దశ యందు వాళ్ళు అంటాం కాదు, అసలు మనకు అనిపించినప్పుడనే ఇది అర్థమవుతుంది. ఈ రెండు కలిపితే కానీ గ్రీక్ అవ్వదని మీరు గుర్తుంచుకోండి. అలా రాయబడింది, శ్రేష్టంగా రాయబడింది. రాసినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఇదిగా. నాకు తెల్లాకులపాలెం యేసుపాదమయ్య గారు ఏం చెప్పారంటే, అయ్యా దానిమ్మకాయలు మనం కూడా తింటాం, కానీ అసలు ఏం దానిమ్మకాయలండి? దానిమ్మకాయలు అంటే అవి కాదు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు నేను దానిమ్మకాయలు చూశాను, దాని రుచి వేరు, దాని రంగు వేరు, దాని సైజు వేరు అన్నాడు ఆయన. అలాగే ఖర్జూరం అయితే ఇంకా అంటే మనదంతా ఇక్కడికి వచ్చే మరి భూమిని బట్టి కానీ మనకు వచ్చే పంటను బట్టి కానీ లో డిగ్రీ మనకు వస్తుంది. శ్రేష్టమైనదంతా మీకు ఇంకా తెలిసేటట్లు చెప్పాలంటే, మన చిన్నప్పుడు తిరణాల్లో ఖర్జూర పండు తినేవాళ్ళం, ఇక అదే గొప్ప అనుకునేవాళ్ళం కదా. తిరణాలంటే అప్పుడు ఐపీసీ చర్చికి వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టేవాళ్ళు కదా గుణదల్లో. ఇక అది అబ్బో ఖర్జూర పండు. కానీ తరువాత ఈ మధ్య వచ్చింది నల్లగా ఖర్జూర పండు. ఇప్పుడేమనిపిస్తుంది కాబట్టి అస్సలు ఇదిగా అవసరం ఖర్జూర పండు అని. అది కూడా కాదంట, ఇంకా పెద్ద సైజు ఖర్జూర పండ్లు ఉన్నాయంట. సో వాక్యం యొక్క దివ్య ఔషధాన్ని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్గా పట్టుకోగలుగుతాం. అంటే ఇది తప్ప అని చెప్పట్లేదు నేను. ఆ తర్జుమాలో మీరే ఒప్పుకున్నారు కానీ పెడతారు కొంతమంది. అందులో వాళ్ళు ఏదన్నా పెట్టుకునేవాళ్ళు. ఆ రుచి, ఆ సౌందర్యం, దేవుని యొక్క వాక్య మాధుర్యం
రోజు రోజుకు శ్రేష్టత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరిని చెప్పాడు ఇక్కడ. దీన దశలోనున్న సహోదరుడు అంటే ఎవరు చెప్పండి? చెప్పండి ఎవరా? ఏ పూర్ మ్యాన్. ఇంగ్లీష్లో చెప్తే కానీ మీకు అర్థం కాదు. బీదరికములోనున్నవాడు, దీన దశలో ఉన్నవాడు. ఇప్పుడు అంత ఇదిగా కనపట్లేదు, కానీ ఇది వరకు మందిరానికి వచ్చినప్పుడు జతలను చూస్తే, జతలు తెలుసుగా, జోళ్ళు, చెప్పులు జోళ్ళు, అదిగో అదొకటి ఇదొకటి వేసుకొచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. మళ్ళా దానికి తాడు కట్టేవాళ్ళు, కొంతమంది పెన్నేసి పెట్టేవాళ్ళు, రకరకాల వ్యవహారాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ రోజు రోజుకు చాలా మార్పులు వచ్చేసినాయి. దీన దశలోనున్న వాళ్ళంట తనకు కలిగినటువంటి ఉన్నత దశ యందు ఆనందించాలి, అతిశయించాలి. నెంబర్ 2, అన్ని కూడా ఏమి ధనవంతుడు గినవంతుడు ఏమనలా, ధనవంతుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టైం లేదు, నేనేం మీకు విషయాలు చెప్పాలి. 12 అయిపోయింది. ఇటు చూడండి, ధనవంతులు ఇక్కడ కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారు. కరుణాకర్ గారు ఉన్నారా? ఉన్నారు. ధనవంతులని మనం ఎట్లా తేలుస్తాం చెప్పండి మీరు? వాళ్ళు ధనవంతులని ఎట్లా తెలుస్తాం అమ్మా? వాళ్ళకున్న ఆస్తులను బట్టి. వాళ్ళని ధనవంతులను ఎట్లా తెలుస్తామంటే బీదవారిని కంపేర్ చేసి తెలుస్తాం. భారతదేశంలో చాలామంది దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. 1,00,000 కోట్లు అంటే తెలుసుగా. మన కాజంతా పోగేసి లెక్కగట్టినా ఏమండి, ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు కూడా లెక్కకు రాదు మొత్తం అంతా. అలాంటిది ఎలాంటి 100 ఒక్కడే పోగేసి దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా ఎక్కువే, అంత రాదులే. ఒక 1000 కోట్లు 2,000 కోట్లు అంతే. అలాంటి వాళ్ళు భారతదేశంలో లక్షల కోట్లు ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే మనకున్న 20 ఎకరాలు 0 కింద కూడా రావు. అంటే ధనవంతుడని మనం ఎలా లెక్కగట్టగట్ల అని చెప్తున్నా నేను. ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరడన్నారు. అంటే చేరడని కాదు, కానీ చేరుట అసాధ్యము, కష్టంగా ఉంటుంది. ఒంటే సూది బెజ్జవులనన్నా దూరుతుందంట, కానీ ధనవంతుడు మాత్రం అంత కష్టం అని చెప్పాడు. దాన్ని మీరు తర్జుమా చేసేటప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, కరుణాకర్ గారు, ధనం మనిషిని అంతగా దేవుని నుండి దూరం చేసే ప్రమాదం ఉందని మనం గుర్తుంచుకోవాలి. ధనవంతులుగా ఉండాలనే నేను కూడా ప్రార్థన చేస్తున్నా. కానీ 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 దానిలో చాలా ప్రమాదం ఉంది. ధనం వస్తే మన తీరు మారిపోద్ది, ధనం వస్తే మన మాట మారిపోద్ది, ధనం వస్తే మన వ్యవహారం మారిపోద్ది. కమ్మగా వచ్చి మందిరంలో కూర్చునేవాళ్ళు బోళ్ళంతమంది వాళ్ళ ధనవంతులు అయిన తర్వాత మందిరానికి రాట్లా. తిన్నగా వచ్చి సభల్లో కూర్చునే వాళ్ళు ఇవాళ, ఇదివరకు 3 రోజులు వచ్చి మందిరంలో పనిచేసేటటువంటి వారి యొక్క పిల్లలు ఇవాళ బాగా కోటీశ్వరులు అయిపోయినందుచేత 3 రోజుల్లో 1 రోజే వచ్చి కారులో దిగి ₹1,00,000 ఇచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప పని చేయట్లా. పాపం వాళ్ళకి తెలీదు, ప్రభువు ఆ రెండింటికి మధ్యలో బ్యారేజ్ వేస్తాడు. బేరీజ్ వేస్తాడు. ఈ బ్యాలెన్సెస్ ఇట్. అది దీని విలువెంత, దాని విలువెంత. అందుకనే నేనేమి హెచ్చరిస్తున్నానంటే, ధనవంతులైన వారిని, మీరు ధనం ఇవ్వడం గొప్ప సంగతి కాదు, ప్రభు పనిలో ఉండి పని చేయడం గొప్ప సంగతి. మీరు అక్కడ ఉండాలనే ఆశ కలిగి ఉండడం గొప్ప సంగతి. ఎందుకనంటే మీకున్న కోట్లను బట్టి అది ఇవ్వడం పెద్ద విశేషం కాదు. దానిని బట్టి ప్రభు బ్యాలెన్స్ చేస్తాడు.
సరే, ఇక్కడ ధనవంతుడైన వాడు లేక ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు, అదుగో ఇందాక చెప్పానే, ధనవంతులు ఉన్నారంటే ఉన్న వాళ్ళని ధనవంతులే అనాలి మీరు. ఎందుకని? మనతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ధనవంతులే, కొంచెం ఎక్కువే, కొంచెం కాదులే, బాగానే ఎక్కువ. అయితే వాళ్ళంట ఏ దశ యందు చెప్పండి? డౌన్కి వచ్చేయాలి. హలో, ధనవంతుడేమో డౌన్కి వచ్చేయాలి, లేనివాడేమో అప్పుకొచ్చేయాలి. చూసారా? ఆయన ఎవరండి? రాహుల్ గాంధీ గారు. సామాన్యంగా చిన్న టీషర్ట్ ఒకటి వేసుకుని బయలుదేరతాడు. ఆయన వేసుకోలేడా ఈ పైజామా ఇంత బారు మెడలో వేసుకుని? బంగారం వేసుకోవాలంటే ఎంత వేసుకోవచ్చు సోనియా గాంధీజీ? ఏమండి, నా కిరీటం 12 కేజీలని ఇక్కడ పెట్టుకుని తిరగవచ్చు ఆవిడ. కానీ అన్నీ ఏం అక్కర్లేదు, నాకు సాదా సీదాగా నడుస్తారంటుంది. అక్కడికి దిగాలంట ఎవరు? అక్కడ ఆనందించాలంట. చూడండి, ఈయన గారికి అన్నీ ఉన్నాయి కానీ ఎంత సింపుల్గా ఉన్నాడో అన్నట్లు బైబిల్ మాటలే చెప్తున్నా. అక్కడికి రావాలంట. ఏమీ లేనివాడేమో ఉన్నత స్థితి యందు అక్కడికి వచ్చి ఇద్దరు అక్కడ. దాని అర్థం ఏంటంటే వాళ్ళు వీళ్ళు కలిసి ప్రభువులో అతిశయించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్న ధనమే కాదు, మరి ఏదైనా మీరు తీసుకోండి, అతిశయించేది అక్కడికి రావాలి. ఆమేన్ అంటారా? హల్లెలూయా. మనకున్న సమస్యల్లో కులం ఒక్కటే కాదు, రంగు కూడా ఉంది. అమెరికాలో కూడా ఉంది ఈ సమస్య. తెల్లోళ్ళు నానా తిప్పలు పడుతున్నారు నల్లగా కనపడాలని, ఎండలో కూర్చుంటున్నారంట. చూసారా? తెలుసా ఈ సంగతి మీకు? నల్లోళ్ళేమో తోళ్ళు చెక్కుకుంటున్నారు. ఆయన ఎవరండి? మెలికలు తిరిగిపోయేవాడుగా, మైకేల్ జాక్సన్ అని. మొహం అంతా చెక్కేసుకున్నాడంట. తర్వాత ఏమయ్యాడు? చచ్చిపోయాడని చెప్పమాకండి, తెల్లోడయ్యాడు ముందు. తెలుసా మీకు? మైకేల్ జాక్సన్ ఒక పాట పాడితే కృష్ణా జిల్లాను కొనే అంత డబ్బులు వస్తాయంట. అంత డబ్బు ఉంది. 12 మంది ఎంతమంది డాక్టర్లు అంటండి మైకేల్ జాక్సన్కి. 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకున్నాడు. 100 ఏళ్ళు. మైకేల్ జాక్సన్ ఒక్క మాట చెప్తే లక్షల మంది యూత్ పరుగు. అంత ఫేమ్. నల్లవాళ్ళు తెల్లవాళ్ళులాగా కనపడాలని, తెల్లవాళ్ళు. ఇది అక్కడ కూడా ఉంది, ఆ విషయంలో కూడా ఇక్కడ కూడా ఉంది. అక్క చూడు ఎంత బాగుందో అంటది నల్లమ్మాయి, ఎర్రమ్మాయి కదా. ఈ అత్తలకున్న సమస్యల్లో ఒక పెద్ద సమస్య ఏంటంటే అందరికీ ఎర్రటి పిల్లలే కావాలి, కానీ అత్తలందరూ నల్లగా ఉండాలి. మీరు అప్పుడు చెప్పాలి సోనియా గాంధీ, సోని ఏం చెప్పాలి? అమ్మాయి, ఒకవేళ మీ అత్తగారే కనుక అలా అనుకుంటే నీకు పెళ్ళి అయ్యేది కాదు, నువ్వు ఇక్కడికి వచ్చేదానివి కాదని. హల్లెలూయా, ఆమేన్ అంటారా? హల్లెలూయా. మనమంట పైన ఉన్నవాడు, ఇంకొక మీకు ఊరికే అర్థం అవ్వాలంటే చిన్న ఉదాహరణ ఏంటంటే, పైన ఉన్నవాడేమో క్రిందకు దిగాలి, క్రిందనున్నవాడేమో పైకి ఎక్కాలి. ఆమేన్. క్రిందనున్నవాడు ఇంకా ఉసూరుమంట, ఏముందలే నా బతికెట్టు అయిపోయింది, నా జీవితం ఎట్టు అయిపోయింది, అసలు ఏముంది నాకు, నా పరిస్థితి అయిపోయింది అనకూడదు. పైన ఉన్నవాడేమో ఇదిగో నా సంగతి తెలుసా, సంపెంగ నూనె దేనికి అనకూడదు. ఇది బైబిల్ సిద్ధాంతం. ఆమేన్, హల్లెలూయా. పరలోక మహిమను విడచి వచ్చాడు ఆయన. ఏ మహిమ చెప్పు? హల్లెలూయా. పరలోక మహిమను విడిచి యేసయ్య ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. స్తోత్రం. ఎక్కడే ఉంటాడా?
మనల్ని కూడా తీసుకుని ఉన్నత స్థితిలోనికి వెళ్తాడు. ఆమేన్. కాబట్టి దాని విలువ మనకు తెలియాలంటే ఈ అనుభవం కూడా ఉండాలి. అదే ఇందాక నేను చెప్పింది, పేదరికమే లేకపోతే ధనవంతుడు అనే దానికి అర్థమే లేదు, ఉండేది కాదు. చెడు అనేది లేకపోతే మంచి మనకు అర్థమయ్యేదే కాదు. ఇప్పుడు చెడును మనిషి రుచి చూచాడు కాబట్టి, ఎరిగి ఉన్నాడు కాబట్టి పరలోకంలో అది మంచి అని చెప్పగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృపలో మనమందరము నింపబడి మరి హెచ్చు తగ్గులు లేకుండా అణగారిపోయిన వాడు ఉన్నత స్థితిలోను, ఎక్కడో ఎత్తులోనున్నవాడు తనను తాను తగ్గించుకుంటూ ఇరువురు కలిసి ప్రభునామమును మహిమ పరచుదుముగాక. ఆమేన్.